మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈరోజు టాపిక్, మన ఇంటి చుట్టుప్రక్కల పెరిగే ఈ మొక్కను కుప్పింటాకు లేదా హరిత మంజరి అని లేదా మురిపిండి అని ప్రాంతాన్ని బట్టి రకరకాలుగా పిలుస్తారు. ఈ మొక్కను చాలా మంది చూసే ఉంటారు, కానీ ఈ మొక్క మనకు చేసే మేలు గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కుప్పింట మొక్క యుఫోర్బియేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం అకాలిఫా ఇండికా అంటారు. దీనిని ఇంగ్లీష్లో ఇండియన్ అకాలిఫా లేదా ఇండియన్ మెర్క్యూరీ లేదా ఇండియన్ కాపర్ లీఫ్ లేదా ఇండియన్ నెటెల్ అని పిలుస్తారు. ఈ మొక్కను పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో మరియు తమిళుల సిద్ధ వైద్యంలో వాడుతున్నారు. అంతేకాదు, ఈ మొక్కను పశ్చిమ తూర్పు ఆఫ్రికాలో గొప్ప ఔషధిగా వాడుతారు. ఈ మొక్కకి కప్పాకారంలో పుష్పగుచ్చం ఉంటుంది. ఇదే ఈ మొక్కను గుర్తించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. కండరాల నొప్పి బాధిస్తుంటే వీటి ఆకులతో ఆయిల్ ను ఇలా తయారు చేసుకుని రాస్తే తగ్గిపోతాయి. వీటి తాజా ఆకులను సేకరించి శుభ్రం చేసి రసం తీయాలి. ఈ రసానికి సమానంగా నువ్వుల నూనె కలిపి సన్నటి మంటపై మరిగించాలి. నీరు ఆవిరయ్యి నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి దించి చల్లారాక భద్రపరచుకోవాలి. కండరాల నొప్పి ఉన్నప్పుడు కొద్దిగా నూనెను గోరువెచ్చగా చేసి నొప్పి ప్రదేశంలో రాస్తే తగ్గిపోతుంది. అధిక ఒత్తిడి వల్ల లేదంటే వేరే కారణం వల్ల తలనొప్పి వచ్చినప్పుడు ఈ మొక్క రసాన్ని తీసి నుదుటికి నొసలకి రాసి కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. పూర్వం చర్మ అందానికి ఈ మొక్కనే వాడేవారు. అందుకే ఇవి మన ఇంటి మధ్యనే ఎప్పటి నుండో కనిపిస్తున్నాయి. వీటి ఆకులను మెత్తగా పేస్ట్ లా చేసి దీనికి పసుపు కలిపి ముఖానికి అప్లై చేసి పావుగంట ఉన్నాక చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుంటే ముఖం తెల్లగా కాంతివంతంగా మారుతుంది. ఇలా చేస్తుంటే ముఖంపై మొటిమలు మరియు నల్లటి మచ్చలు క్రమంగా పోయి ముఖం చూడముచ్చటగా తయారవుతుంది. అంతేకాదు, ఇలా చేస్తూ ఉంటే ముఖంపై అవాంఛిత రోమాలు ఉంటే అవి కూడా పోతాయి. ఆధునిక డాక్టర్స్ కూడా ఈ మొక్కను వాడమని చెప్తున్నారంటే ఈ మొక్క యొక్క గొప్పతనం తెలుసుకోండి. విరోచనం అవ్వడానికి, శ్వాసకోశ సమస్యలు తగ్గడానికి మరియు కఫం తగ్గడానికి వీటి తాజా ఆకులను సేకరించుకుని రాత్రి గ్లాస్ నీటిలో వేసుకుని ఉదయం ఆ ఆకులు తీసివేసి ఆ నీరును వడకట్టుకుని 2 స్పూన్లు మోతాదుగా తాగాలి. అధికంగా తాగితే వాంతులవుతాయి. కుప్పింట మొక్క వేరుతో దంతాలు తోమితే దంతాలు తెల్లగా దృఢంగా మారతాయి. అంతేకాదు, చిగుళ్ల నుండి రక్తం కారడాన్ని ఆపి చిగుళ్లు గట్టిపడేలా చేస్తుంది. ఇలా ప్రతిరోజు దంతాలు తోమితే సమస్త దంత సమస్యలు పోతాయి. కుప్పింటాకు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ మొక్క ఆకులు చర్మ వ్యాధులకు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. ఈ ఆకు పసరులో నిమ్మరసం కలిపి గజ్జి, తామర, దురద ఇలాంటి వాటిపై రాస్తుంటే తగ్గిపోతాయి. పాము కాటు, తేలు కాటుకు, కాళ్ళజొర్రి కాటుకు, కందిరీగకు కరిసిన చోట కుప్పింట ఆకులను ముద్దగా నూరి దాన్ని కాటు ప్రదేశంలో కడితే విషం విరిగిపోతుంది. మొలల సమస్య ఉంటే వీటి ఆకులను సేకరించుకుని ఎండించి పొడి చేసుకోవాలి. అదే విధంగా దీనికి సమానంగా తులసి ఆకుల పొడి కలిపి భద్రపరచుకోవాలి.
ఈ మిశ్రమాన్ని 3 వేళ్లతో తీసుకుంటే ఎంత వస్తుందో అలా 2 సార్లు తీసుకుని దీనికి నెయ్యి కలిపి తీసుకోవాలి. ఇలా రోజులో 2 సార్లు చేస్తుంటే మొలల సమస్య పోతుంది. పొట్ట సంబంధిత ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే వీటి ఆకులను మరియు చిన్న ఉల్లిపాయ రెబ్బలను కలిపి పేస్ట్ లా చేసి ఈ పేస్ట్ ను అన్నంతో కలిపి తింటే పొట్ట సంబంధిత ఇన్ఫెక్షన్స్ అన్నీ పోతాయి. కడుపులో నులిపురుగులు ఉంటే వీటి ఆకులతో కూర వండుకొని ఔషధంగా మితంగా తినడం వల్ల కడుపులో నులిపురుగులు పోతాయి. పిప్పి పన్నుతో బాధపడేవారు వీటి ఆకులను నలిపి పిప్పి పన్ను ప్రదేశంలో పెడితే క్రిమి నశించి బాధ తగ్గిపోతుంది. గోరు చుట్టూ లేదా జటపై కుప్పింట ఆకులకు పసుపు కలిపి నూరి ముద్దలా చేసి గోరు చుట్టుపై వేసి కట్టుకడితే నయమవుతుంది. ఇలా 3 సార్లు కట్టుకడితే చాలు. అలాగే చుండ్రు సమస్య ఉంటే ఈ ఆకుల రసంలో వేపాకుల రసం సమానంగా కలిపి ఈ మిశ్రమాన్ని తలపై రాసి అరగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య పోతుంది. జలుబు దగ్గు ఇబ్బంది పెడుతుంటే గుప్పెడు కుప్పింట ఆకులను తీసుకుని శుభ్రం చేసుకుని గ్లాస్ నీరుతో పాటు ఈ ఆకులను గిన్నెలో వేసి నీళ్లు సగం అయ్యే వరకు మరిగించాలి. తరువాత దించి చల్లారాక ఈ నీటిని 1/2 కప్పు మోతాదుగా తాగితే తగ్గిపోతాయి. అధికంగా తాగకూడదు. మరియు పిల్లల కోసం ఎదురు చూసేవారు గర్భిణీ స్త్రీలు వీటిని తాగకూడదు. మోచేతి నలుపులు, కంటి కింద నల్లటి వలయాలు, చంకలలో నలుపులు ఉన్న చోట ఈ మొక్క ఆకుల రసంలో నిమ్మరసం కలిపి రాస్తుంటే నలుపులు పోతాయి. కీళ్ల నొప్పులను సైతం ఈ ఆకులు తగ్గిస్తాయి. వీటి ఆకుల నుండి రసం తీసి ఇందులో ఉప్పు కలిపి కీళ్ల నొప్పుల ప్రదేశంలో రాస్తుంటే తగ్గిపోతాయి. కుప్పింట ఆకుల రసంలో కొద్దిగా ఉప్పు కలిపి ఈ మిశ్రమంతో దంతాలు తోమితే సమస్త దంత సమస్యలు తగ్గిపోతాయి. గాయాలు, పుండ్లుపై ఈ ఆకుల రసాన్ని పిండితే త్వరగా తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ ఆకు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. చర్మం మంటగా ఉన్నప్పుడు, వేడి కురుపులు ఉన్న చోట మరియు పురుగులు కుట్టిన ప్రదేశంలో ఈ మొక్క యొక్క తాజా ఆకులు సేకరించి పేస్ట్ లా చేసి పై పూతగా రాస్తే అన్ని తగ్గిపోతాయి. అందరూ కూడా ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ మొక్కను మోతాదుగా ఔషధంలాగానే వాడాలే తప్ప అధికంగా తీసుకోకూడదు. మీకు తెలియకపోతే నిపుణుల సలహా ప్రకారం వారి సమక్షంలో చేయటం చాలా మంచిది.